ఏప్రిల్ 11, 2024 హైదరాబాదులోని నాచారం తెలంగాణ అంబేద్కర్ సంఘం స్టేట్ కార్యాలయంలో తెలంగాణ అంబేద్కర్ సంఘం తెలంగాణ మరియు తెలంగాణ అంబేద్కర్ పులే మహాజన సంఘం వాళ్ళు ఇరువురి ఆధ్వర్యంలో జ్యోతిరావు పులే 197వ జయంతి ఉత్సవాలను నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆనాటి కాలానికి వాళ్ళు చేసిన పోరాటంలో ఈరోజు మనం ఏమాత్రం చేశాము, రేపటి తరం కనీసం వీళ్ళను గుర్తుంచుకునే కాలం కూడా అవపడతలేదు. దీనివలన రేపు సమాజం ఏ విధంగా తయారవుతుంది అంటే మళ్ళీ బానిసలోకి ప్రయాణం చేస్తుంది అంటూ వాపోయారు. తెలంగాణ ఎస్సీ సెల్ కాంగ్రెస్ కన్వీనర్ హెచ్ఆర్ మోహన్ గారు మాట్లాడుతూ గత ప్రభుత్వానికి మాకు చాలా తేడా ఉంది. ఆ ప్రభుత్వము తమ అధికార భవనంగా ప్రకటించుకున్న భవనాన్ని ఈరోజు పులే భవనంగా మార్చటం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు మా ప్రభుత్వము ప్రజాస్వామికబద్ధంగా ఈ మహనీయులను గుర్తు చేసుకుంటూ ముందుకు నడుస్తుంది అంటూ హెచ్ఆర్ మోహన్ గారు గుర్తు చేశారు. పూణే పట్టణంలో ఈ యొక్క ఆయన వృత్తి ఇదే పూలు వ్యాపారంతో బతుకుతూ ఆయన జీవంతో ఎంతో మందికి ఆయన సేవ చేస్తూ ఇలా ప్రపంచాన్ని సామాజికంగా, కులపరంగా, రాజకీయ పరంగా, విద్యాపరంగా ఇటువంటి వారికి చైతన్యనిస్తూ ఇలా సమాజాన్ని, ఇలా ప్రపంచాన్ని జయించినటువంటి ఒక మహాత్మా జ్యోతిరావు పూలే ఆయనకు ఈరోజు మనము జయంతి జరుపుకుంటున్నాం. కాబట్టి ఈరోజు ఇలా ఈ మహాత్మా జ్యోతిరావు పూలే అనే బిరుదును కొంతమంది తెలిసి ఉండొచ్చు, కొంతమంది తెలియకుండొచ్చు. మహాత్మా అనే బిరుదును మహాత్మా గాంధీకి కలిగించిన ఈ మహాత్మా జ్యోతిరావు పూలే పేరే మహాత్మా గాంధీ అని ఒక బిరుదు వచ్చింది. ఆయన కలిగించిన మహాత్మాని ఫస్ట్ మహాత్మా జ్యోతిరావు పూలే ఈ విధంగా సమాజం పట్ల సావిత్రిబాయి పూలే ఇక ఇప్పుడు ఈ మధ్యన కొంతమంది ప్రభుత్వాలకు ఇద్దరి మహాత్మా జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలే ఇద్దరి ప్రపంచ పటంలో ఇలా ప్రభుత్వాన్ని ఇలా నిలదీస్తున్నారు. వాళ్ళను ప్రతి పుస్తకాలలో, పాఠముల్లో వాళ్ళ చరిత్ర ఎక్కాలని, ప్రపంచ స్థాయి ఎక్కాలని చెప్పి కొంతమంది ముందుకు వస్తున్నారు. అందులో భాగం కూడా తెలంగాణ అంబేద్కర్ సంఘం కూడా ఇలా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము. ఎట్టి పరిస్థితుల్లో మాత్రం మహాత్మా జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలే చరిత్రను ఇలా ప్రపంచానికి ఎదిగేటట్టుగా వాళ్ళను గుర్తించాలని చెప్పేసి కోరుతూ మహాత్మా సావిత్రిబాయి పూలే కొనసాగిద్దాం, మహనీయుల ఆలోచన విధానాన్ని కొనసాగిద్దాం. ముందుగా అందరికీ నమస్కారాలు. ఈరోజు మహాత్ముడైనటువంటి మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి ఉత్సవాల కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి అంబేద్కర్ సంఘం అధ్యక్షులు కానీ, బీసీ సంఘం మహాత్మా జ్యోతిరావు పూలే సంఘం అధ్యక్షులైనటువంటి వ్యవస్థాపకులైనటువంటి ఆంజనేయులు కానీ, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ, నిజంగా ఈరోజు మనం వారికి దండేసే రోజులు రావడం, ఈరోజు మనందరం ఇక్కడ కలవడం చాలా సంతోషకరంగా, చాలా అదృష్టవంతంగా భావిస్తున్నాం. అలాంటి మహనీయుడికి మనం దండేయడం నిజంగా అదృష్టవంతంగా భావిస్తున్నాం. కారణం ఏంటంటే స్వాతంత్రం రాకముందు నుండి సంవత్సరాలు వేల వందల సంవత్సరాల నుండి భారతదేశంలో అణగారిన ప్రజల కోసం, సబ్బండ జనాల కోసం ఏదైతే బ్రాహ్మణవాదం నుండి మనం తప్పించాలన్న ప్రయత్న భాగంగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి గురువు అయినటువంటి మహాత్మా జ్యోతిరావు పూలే గారు ఆ రోజుల్లోనే దాదాపు 600 సంవత్సరాల నుండి మొదలైనటువంటి ప్రక్రియ క్రమంలో వారు ఆ రోజు సబ్బండ జాతులకు, అణగారిన వాళ్ళకు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ అని మనం ఈ రోజు ఏదైతే అనుకుంటున్నామో వాళ్ళందరికీ కూడా విద్యాపరంగా, ఆర్థిక పరంగా, సామాజిక పరంగా సమానత్వం, న్యాయపరంగా ఆశయం కలిగి
వారు ఆ రోజు తీసుకున్నటువంటి నిర్ణయం ఏదైతుందో నిజంగా కనబడే దేవుడుగా నేను వారికి భావిస్తున్నాను. మనకు ఏ దైవం ఏ దేవుడు చదువు చెప్పలేదు, ఏ దైవం ఏ దేవుడు మనల్ని సామాజిక శ్రమ కల్పించలేదు. మీరందరూ ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఆ రోజు మహాత్మా జ్యోతిరావు పూలే గారు లేని పరిస్థితిలో మనం ఈరోజు ఈ రకంగా చదువుకొని ఈ రోజు తెల్లబట్టలు వేసుకుని సమాజంలో నిలబడలేని పరిస్థితి ఉంది. అందరూ ఆలోచించాలి. గొప్ప నాయకుడు అలాంటి ఆ రోజుల్లో మన గురించి వాళ్ళ ఆస్తులు అమ్ముకొని వాళ్ళ జీవితాలు త్యాగం చేసి వాళ్ళిద్దరూ శ్రీమతి శ్రీ సావిత్రిబాయి పూలే గారు కానీ జ్యోతిరావు పూలే గారు వారిద్దరు భార్యాభర్తలు సమాజానికి వాళ్ళ జీవితాలు అంకితం చేసి మన గురించి, మన భవిష్యత్తు గురించి, మన భవిష్యత్ తరాల గురించి మనం చదువుకోవాలి అన్న ఏకైక దృక్పథ సంకల్పంతో వాళ్ళు చేసినటువంటి త్యాగానికి నిజంగా వారికి నమస్కారాలు తెలియజేస్తున్నాయా. అదే మాదిరిగా అంత గొప్ప మనిషికి, మహాత్మునికి ఆయనను ఆదర్శంగా తీసుకునే అంబేద్కర్ గారు ఈరోజు మన రాజ్యాంగాన్ని కానీ వారు చేసినటువంటి ఉద్యమం కానీ ఈరోజు మనకి ఇంత మంచి స్వేచ్ఛ, సమానత్వం ఎన్ని వచ్చినాయంటే కూడా ఆదర్శము మొట్టమొదట మన పునాదులు వేసింది మహాత్మా జ్యోతిరావు పూలే గారే. ఈ సందర్భంగా తెలియజేస్తూ అన్న చెప్పినట్టు, పెద్దమ్మ అధ్యక్షుడు అంబేద్కర్ సంఘం అధ్యక్షుడు చెప్పినట్టు, శ్రీహరి అన్న చెప్పినట్టు ఖచ్చితంగా ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తాం. ఈ విషయం ఎట్టి పరిస్థితిలో తరాలకు, రాబోయే తరాలకు, చదువుకున్న పిల్లలకి ఏదైతే ఇప్పుడు రాబోయే తరాలకు వీళ్ళ భవిష్యత్తు గురించి, వీళ్ళ చరిత్ర గురించి, వీళ్ళు పడిన పోరాట పటిమ గురించి ఖచ్చితంగా పాఠ్య పుస్తకాల్లో చేర్చాలని మేము కూడా మా పరంగా కూడా ఖచ్చితంగా ప్రకటిస్తామని దాంట్లో అనుమానం లేదు. మహాత్మా జ్యోతిరావు పూలే దంపతుల విగ్రహాలను హుసేన్ సాగర్ ట్యాంక్ బండిపై కూడా విగ్రహాలను ఏర్పాటు చేసే విధంగా కృషి చేయాల్సిన అవసరం ఖచ్చితంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపైన ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఎస్సీసీఎల్ రాష్ట్ర కన్వీనర్ హెచ్ఆర్ మోహన్ అన్న ఉన్నాడు కాబట్టి మేము క్లియర్గా ఇక్కడ మీ దృష్టి తీసుకొస్తా ఉన్నామన్నా. ఎందుకంటే గత ప్రభుత్వాలు కనీసము మహాత్మా జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలే గురించి మాట్లాడలేదు. ఈరోజు మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత జ్యోతిరావు పూలే విగ్రహం అసెంబ్లీలో పెట్టాలి, ఇక్కడ పెట్టాలని మాట్లాడుతూ ఉన్నారు. సిగ్గుచేటు. మేము ఎందుకు అంటే గత ప్రభుత్వాల్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలకు, మంత్రులకు క్లియర్గా వినతి పత్రాలు ఇచ్చి మా మొరబెట్టుకున్నాం. అయ్యా చూడండి, మహాత్మా జ్యోతిరావు పూలే మరి అనగారిన ప్రజల కోసం ఎంతో కృషి చేశాడు. నవంబరు నెలలో మరణించిన వ్యక్తి మరి ఈరోజు సావిత్రిబాయి పూలే జన్మదినాన్ని జనవరి 3ని ఉపాధ్యాయుల దినోత్సవంగా కూడా ప్రకటించాలని చెప్పి మేము మొరబెట్టుకున్నాం. కానీ మేము ఇప్పుడు ఏమనుకుంటున్నామంటే కాంగ్రెస్ ప్రభుత్వం మీరు అధికారంలోకి వచ్చారు కాబట్టి నిజంగా ఆ భవన్కి మహాత్మా జ్యోతిరావు పూలే నామకరణం చేశారు కాబట్టి మేము ఏమంటున్నామంటే మహాత్మా సావిత్రిబాయి పూలే జన్మదినాన్ని కూడా టీచర్ డేగా అధికారికంగా ప్రకటించే క్రమంలో మీరు మీ నాయకుడు వద్దకు తీసుకెళ్తారని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తూ మరి మహానీయుల ఆలోచన విధానాన్ని ఖచ్చితంగా మీరు సామాజిక తెలంగాణ అనే కాన్సెప్ట్లో కొద్దిగా గొప్ప మీ నాయకులు మాట్లాడుతున్నారు కాబట్టి ఖచ్చితంగా అటువైపు ఆలోచించాల్సిన అవసరం ఉంటుందని చెప్పి, అదేవిధంగా ప్రజా సంఘాల్లో ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే నాయకులు ఉన్నారో వీళ్ళపై కూడా కొద్దిగా గొప్ప మహానీయుల ఆలోచన విధానంతో పోతున్నప్పుడు కూడా వాళ్ళు ఎన్నో కేసులలో కానీ ఎన్నో రకాలుగా ఇబ్బందులు పడుతున్నటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళని కూడా దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం దృష్టికి మీరు తీసుకెళ్ళాలని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఈరోజు తెలంగాణ అంబేద్కర్ సంఘం ఆధ్వర్యంలో తెలంగాణ అంబేద్కర్ సంఘం రాష్ట్ర కార్యాలయంలో మహాత్మా జ్యోతిరావు పూలే గారి 197వ జయంతి ఉత్సవాన్ని జరుపుకోవడం జరుగుతుంది. ఈ ఉత్సవానికి మన ఎస్సీసీఎల్ కన్వీనర్ హెచ్ఆర్ మోహన్ గారికి మరియు పూలే మహాజన సంఘం అధ్యక్షులు అంజన గారికి, మన తెలంగాణ అంబేద్కర్ సంఘం అధ్యక్షులు ఏర్పుల శ్రీహరణ గారికి, మరియు ఆశన గారికి, మన మాణిక్యం గారికి, మన శ్రీరాములు గారికి, మన శాంత్ కుమార్ గారికి, అందరికీ మహేందర్ గారికి, అందరికీ పేరు పేరున శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇప్పటి వరకు జ్యోతిరావు పూలే గారి గురించి అన్నగారు చెప్పారు. నాకు తెలిసిన ఒక 2 విషయాలు నేను చెప్పదలుచుకున్నా. ఆయన ఒక మహాత్మా జ్యోతిరావు పూలే గారు ఒక గొప్ప సంఘ సంస్కర్త, ఒక కవి. ఆయన ఎన్నో పుస్తకాలు కూడా రచించారు. ఆ రోజు మనకు ఏ రోజైతే విద్యను మనకు విద్యాబోధనలకు నిరాకరించారో వాళ్ళు సొంత విద్యాలయాలు స్థాపించి విద్యను బోధించడం జరిగింది. అలాగే స్త్రీల హక్కుల కోసం పోరాడిన మహోన్నత వ్యక్తి మహాత్మా జ్యోతిరావు పూలే గారు. ఆయన ఆశయాలను మనం ముందుకు తీసుకెళ్తూ
ఇలాగే కొనసాగించాలని తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.